బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రోజుకో వేషం వేసుకుని అసెంబ్లీకి వస్తున్నారని ఎమ్మెల్యే మందుల సామెల్ అన్నారు. 10 ఏళ్లలో ప్రజలకు ఏం చేశారో చెప్పాలని మండిపడ్డారు. ఇసుక, భూములు సర్వం దోచుకున్నారని ఆరోపించారు. మీరు ఆటో డ్రైవర్లా అని ప్రశ్నించారు. ఏనాడు మీరు రైతుల కోసం పోరాడలేదని, ఆర్టీసీ కార్మికుల గురించి మాట్లాడలేదని అన్నారు. డ్రామాలు బంద్ కావాలని అన్నారు. వీళ్ళు గత ప్రభుత్వం మంత్రులు, ఎమ్మెల్యేలు రోజుకో వేసి వేసుకొని వస్తారు. మరి మీరు ఏం చేసిరో చెప్పాలి, ప్రజలకు ఏం చేసిరో చెప్పాలి. మంత్రులు చేసిండ్రు, ఎమ్మెల్యే చేసిండ్రు, ఇసుక దోపిడిగాళ్ళు, భూ దోపిడిగాళ్ళు సర్వం దోచుకున్నారు. ఇవాళ వచ్చి వేసానేసి ఎంతమంది ఆటోలను మీ ఇళ్ళకు రానిచ్చారు, ఎంతమంది ఆటో కార్మికులు మీ ఇళ్ళకు రానిచ్చారు, ఎంతమంది రైతులను కాపాడారు. మీ పత్త కూడా వేసుకొని మీరు రైతు వేసి వేసుకొని అంత ఏదో నాటకాలు ఆడుతూ ఉన్నారు. ఆటో డ్రైవర్లా మీరు ఆటో డ్రైవర్లా? ఏ ఆటోలో చూసారు మీరు? ఆటోలో కూర్చొని పక్కన కూర్చొని పరుగులు తీయడం ఇదే చక్కదనమండి. ఒక సభను కూడా మీరు ఇక్కడ డిస్టర్బ్ చేయాలి, ప్రభుత్వాన్ని బదనం చేయాలి, ఏమో మీ ప్రయత్నం చేస్తారు. పాపం మీతో ఏమైంది మీకు? ఇలా మీరు ఏనాడు కూడా రైతుల కోసం మాట్లాడలే, ఏనాడు కూడా ఆటో డ్రైవర్ల కోసం మాట్లాడలే. కార్మికులు, ఆర్టీసీ కార్మికులు 34 మంది వచ్చిన తర్వాత దానికి మీ ఇష్టం వచ్చిన రేటు పెంచి మీ ఇష్టం వచ్చిన ఆటోని తీసుకొచ్చారు. ఎవరైనా మీరు కాపాడింది? ఇవాళ మొత్తం రోజుకో వేసుకొని మీరు ఒక డ్రామా చేస్తా ఉన్నారు. డ్రామాలు బంద్ కావాలి.